హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జున్ను ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియో అనమాట. అయితే ముందుగా మనకి బెల్లం, నార్మల్ మిల్క్ అండ్ జున్ను పాలు కావాలి. ముందుగా మనం బెల్లం అయితే గ్రేట్ చేసుకోవాలి, ఇలా మెత్తగా గ్రేట్ చేసుకున్న తర్వాత అదేవిధంగా మనం సొంటి, మిరియాలు, యాలకులు పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ గ్రేట్ చేసుకున్న బెల్లంలో మనము జున్ను పాలు యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఈ జున్ను పాలు ఏంటంటే అలా ఎందుకు అనిపిస్తుంది అంటే అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం జరిగింది, సో అందుకే అలా అయింది అది. అయితే ఆ జున్ను పాలకి 2 మిల్క్ ప్యాకెట్స్ యాడ్ చేసాం మేము, అంత క్వాంటిటీకి. చూసారా, టూ మిల్క్ ప్యాకెట్స్ యాడ్ చేసాం, కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఆ క్వాంటిటీకి. 2 పాల ప్యాకెట్లు యాడ్ చేసిన తర్వాత మనకి బెల్లం మొత్తం కరిగిపోయే వరకు బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగిపోయే వరకు కలుపుకోవాలి మొత్తం. చూసారా, ఇంకా సరిగా కరగలేదు. బెల్లం మొత్తం కరిగిపోయే వరకు కలుపుకున్న తర్వాత మనం వడకట్టుకోవాలి. దాంట్లో ఏమంటే డస్ట్ ఉన్నదంటే పోతుంది అన్నమాట, అంటే పైనకి అలా వచ్చేస్తుంది. వడకట్టుకున్న తర్వాత మనం ఆ పాలు చూసారా, దాంట్లో యాలకుల పొడి, మిరియాలు, శొంఠి పొడి కలిపిన పొడి వేసుకొని కలుపుకోవాలి. యాక్చువల్గా ఇంతకుముందు అయితే మేము వడకట్టేసే వాళ్ళం అది కలిపేసుకున్న తర్వాత కూడా. కాకపోతే ఇప్పుడు అంటే వాటి ఫ్లేవర్ అది తెలుస్తుంది, బాగుంటుంది. మేము ఇడ్లీ వేసుకుంటాం కదా, దాంట్లో పెట్టాము కుక్ చేయడం కోసము. వాటర్ పోసుకోవాలంటే మనకు సరిపడా వాటర్ పోసుకొని ఆ బౌల్ దాంట్లో పెట్టుకోవాలి. జున్ను పాలు మిక్స్ చేసింది పెట్టుకొని మూత పెట్టుకొని దానిపైన ఇడ్లీ అది కూడా మూత పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కుక్ చేసుకోవాలన్నమాట. అంటే మనం మధ్యలో ఒకసారి చూసుకోవాలి, అది మనకి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చినప్పుడు చాకు పెట్టి అలా చూసుకోవాలి, ఉడికిందా లేదా అని మనకు తెలుస్తుంది మనకి. చూసారా, ఉడికిందా? ఇది వేడిగా ఉంది, వేడిగా ఉన్నప్పుడు తీసింది ఇది. వేడిగా ఉన్నప్పుడు చూసారా ఎంత బాగా వచ్చిందో. వేడిగా ఉన్నప్పుడు ఇట్లా సాఫ్ట్గా కనిపిస్తుంది కదా, చాలా సాఫ్ట్గా. వేడివేడిగా ఉన్నప్పుడు అలా బౌల్లో వేసింది ఇది. చూసారా, తీసినప్పుడు సైడ్లో ఎలా ఉందో చాలా బాగుంది కదా. అలా కూలింగ్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా ఉన్నప్పుడు ఇలా అయిందనమాట. చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.